ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టైం బాగున్నట్లేదు. ఆయన తనకు పనికొస్తుంది అని చెప్పి ఏ అంశాన్ని టచ్ చేసినా అది మసైపోతుంది. బూమరంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అది చుట్టుకుంటూ ఉంది. తాజాగా బిల్ గేట్స్ వ్యవహారాన్ని నుంచి మొదలెట్టండి. బిల్ గేట్స్ని తీసుకొని వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్కి ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి స్టామినా ఇది అని చెప్పి చర్చ జరుగుతుంది. మన పత్రికలు, టీవీ ఛానల్ ఉన్నాయి, బ్రహ్మాండంగా ప్రమోట్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ మా రాష్ట్రానికి వచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు. చంద్రబాబు గారిని చూసి వీళ్ళందరూ రాష్ట్రానికి వస్తున్నారని ప్రమోట్ చేసుకోవచ్చు. సో చాలా పాజిటివ్గా పనికొస్తుంది అని చెప్పి అనుకొని రెడ్ కార్పెట్ వరిసి ఆయన ఇన్వైట్ చేస్తే సాయంత్రం అయ్యేసరికి బిల్ గేట్స్ క్విట్ ఇండియా అని చెప్పి ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నారో, ఏ ఉద్దేశంతో వచ్చారో, భారతదేశ ప్రజల మీద ఆయన అభిప్రాయం ఏంటో, మొత్తం పర్యావరణాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ, చిన్నపిల్లలకు వ్యాక్సిన్ల పేరుతో కానీ, వ్యవసాయాన్ని కానీ ఏ విధంగా మొత్తం గుప్పెట పట్టేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో. సో ఇవన్నీ వన్ బై వన్ అంతా నెట్టింట చర్చకు వచ్చి బిల్ గేట్స్ క్విట్ ఇండియా అనేది ఫుల్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చేసారు. వీళ్ళేమో పాజిటివ్గా ప్రమోట్ చేసుకుంటూ ఉంటే అటువైపు ఏమో ఆయన మొత్తం బండారం అంతా బయట పెట్టేసి ఏకంగా బిల్ గేట్స్ క్విట్ ఇండియా అనేది పెద్ద ఎత్తున ట్రెండింగ్లోకి వచ్చేసరికి వీళ్ళు బిల్ గేట్స్ని తీసుకొని వచ్చేసి ప్రమోట్ చేయడం ద్వారా ఏదైతే ఒక పాజిటివ్ వైబ్స్ని ఆశించారో, ఒక పాజిటివ్ ప్రచారాన్ని ఆశించారో అదంతా మట్టి కొట్టుకుపోవడమే కాకుండా మళ్ళీ వీళ్ళకి నెగిటివ్ ప్రచారం అయి కూర్చుంది. ఏ అంశమైనా ఇప్పుడు అంతకుముందు తిరుమల లడ్డు అయినా సరే, ఇంకా అది మరీ దారుణం లేండి. తిరుమల లడ్డు అయినా సరే దాని మీద ఏదో బ్రహ్మాండంగా రాజకీయం చేద్దాం, జగన్ ఇరికించేయచ్చు, ఏదో విధంగా జనాల దుష్ప్రచారము, ఏదో విధంగా నెగిటివ్ ప్రచారం చేసేయచ్చు అనుకుంటే అటు తిరిగి ఇటు తిరిగి చివరికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబ వ్యాపారానికి అది ఏమంటారు అది వచ్చి చుట్టుకునే పరిస్థితి వచ్చింది. చివరికి దాని మీద వాళ్ళు నోరు చేసి మాట్లాడాలన్న అబ్బో వద్దురా బాబు అని చెప్పి కిమ్మనకుండా ఉండే పరిస్థితి వచ్చింది. సో ఏ అంశాన్ని ముట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి అయితే బూమరంగ్ అవుతూ ఉంది. ఏదైతే రాజకీయంగా పనికొస్తుందని, ఏదైతే మనకు ఫుల్ పాజిటివ్ ప్రచారానికి పనికొస్తుంది అను, ఏదైతే మన రాజకీయ ప్రత్యర్థులను మనం డ్యామేజ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఏది ముట్టుకున్నా కూడా అదే పరిస్థితి బూమరంగ్ అయిపోతూ ఉన్నాయి. సో మరి ప్రచారాల మీద దృష్టి పెట్టే కంటే వీళ్ళు పాలన మీద దృష్టి పెట్టి ఆ పాలన పాజిటివ్ వైబ్స్తో ముందుకు తీసుకెళ్ళి ఆ పాలనలో ఒక అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి చట్టాన్ని, రాజ్యాంగాన్ని, వ్యవస్థలను వాటి పని అవి చేసుకొని ఇచ్చే విధంగా వాటిని మరీ ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజకీయ ప్రత్యర్థుల మీద వాడకుండా కేంద్రం నుంచి రావాల్సినవేవో తీసుకొని వచ్చేసి వాళ్ళకు మరీ బెండ్ అయిపోకుండా ఇట్లా ఏమైనా కొన్ని పనులు సక్రమంగా చేస్తే వాళ్ళ ప్రభుత్వం మీద ఏమైనా పాజిటివ్ చర్చ అప్పుడు ఏమైనా స్టార్ట్ అవుతుందేమో తెలియదు. కానీ బిల్ గేట్స్ నమ్ముకోను, లేకుంటే దేవుని ముందు పెట్టి రాజకీయాన్ని నమ్ముకోను, లేకుంటే ఇంకెవరినో నమ్ముకోను కాలం వెళ్ళదీస్తామంటే ఇది 95 ఎపిసోడ్ కాదు. సోషల్ మీడియా ప్రతిదీ కూడా బయటకు తీస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి గూడుపుటని బయట పెడుతూ ఉంటుంది. పాజిటివ్ అనుకున్న చోట అదిగో తిరిగి మన మెడకే చుట్టుకొని ఎంత నెగిటివ్ బూమరంగ్ అవుతుందో ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ కూడా.